నేను క్రియేషన్ బుక్‌లో రాసినట్టుగానే మా పాపకి 98%లో రిజల్ట్ వచ్చింది మ్యామ్. డిగ్రీ వై ఫైనల్ ఇయర్‌కి. వై నాట్? ఆహ్, మరి ఇంకొక రిజల్ట్ మా బాబుది గూడా అంతే మ్యామ్. తను వావ్! ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ గోల్డ్. యాక్చువల్లీ మా అమ్మకి తీసుకోవాలని వెళ్ళి నాకి మా ఆయన ఇప్పించారు మ్యామ్. ఎందుకు ఇప్పించారు బంగారం ఉంటే? అంటే కల్చర్ చేస్తామమ్మా. చేపల చెరువు లాస్ట్ టైం చెప్పాను వావ్! బావ. అవును. నాకు తెలుసు. అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షాలు లేవు. నాకేంటో అసలు నువ్వు ఉంటే బాగుండేది. నాకేం తెలియట్లేదు. ఖాళీ చేయాలని చాలా రేట్లు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి. ఏదో చాలా సఫర్ అయిపోతున్నారు. అయితే నేను వైశాలితో అన్నాను మా పాపతో, ఎందుకు ఇట్లా ఉన్నా నాన్న ఇట్లా డెసిషన్ తీసుకోలేకపోతారమ్మా అంటే, అమ్మా నార్త్ స్టార్ కప్ చెప్పమ్మా, తనే దారి చూపిస్తుంది అంది. అంత ఈజీగా చెప్పింది. తను చిన్నదైనా. అయితే ఆ రోజు నార్త్ స్టార్ మెడిటేషన్ చేసి నేను పేపర్ రాసి నువ్వే దారి చూపించాలి నాకు, అక్కడ ఏమి నాకు చేయటానికి తనకు పాలు పోవట్లేదని చెప్పి బాక్స్ లో పెట్టి లోపల పెట్టాను. నెక్స్ట్ డే ఫోన్ చేసండి, మా 2 months నుంచి తను చాలా ఇది అవుతున్నారు. ఫోన్ చేసి, లక్ష్మి వాళ్ళ చెరువు ఎట్లా ఉందో తెలుసా, ఇట్లా వలాళ్ళు వచ్చి మొత్తం అంతా తీసేశారు, ఆ చిన్న చేప అంతా పోయింది, నల్ల చేపలు పోయింది, చాలా బాగుంది, అసలు మనం చూసుకోక్కర్లా, ఇంకా మార్చక్కర్లా, నాకు మనీ వేస్ట్, నాకు వర్షాలు రాకపోయినా అసలు ఎంత హ్యాపీ అంటే, ఇట్లా నార్త్ స్టార్ వైశాలి చెప్పింది మీరు చెప్పారు పెట్టి, అమ్మ నార్త్ స్టార్ వదిలేయమ్మా అంది. ఎస్ సృజన గారు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు డూయింగ్? హాయ్ మ్యామ్. సూపర్ సూపర్ మ్యామ్. డాన్స్ బాగా చేస్తున్నారు. యా చెప్పండి. మ్యామ్ రిజల్ట్స్ మ్యామ్. రిజల్ట్ వెరీ గుడ్. లవ్ యూ. చెప్పండి. క్రియేషన్ బుక్ లో రాసుకున్నట్లుగానే వినపడుతుంది కదా మ్యామ్? ఎస్ క్లారిటీ ఉంది వినిపిస్తుంది. కదా? ఇంకొంత క్లారిటీ లేదు. ఓకే. నేను క్రియేషన్ బుక్ లో రాసినట్టుగానే మా పాపకి 98%లో రిజల్ట్ వచ్చింది మ్యామ్. డిగ్రీ ఫైనల్ ఇయర్‌కి. మరి ఇంకొక రిజల్ట్ మా బాబుది కూడా అంతే మ్యామ్. తను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్. పాపలా ఉన్నావు సృజన. యు ఆర్ లుకింగ్ లైక్ ఎ పాప. ఇంజనీరింగ్ బాబు. మేము మిమ్మల్ని అనాలి. మీరు మమ్మల్ని చెప్పకపోయినా కూడా పర్వాలేదు. మీరు అలాగే ఉంటారు. బాబుకి అంతే మ్యామ్. ఇద్దరిది మంచి రిజల్ట్ వచ్చింది. మరి ఇంకొకటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గోల్డ్. యాక్చువల్లీ మా అమ్మకి తీసుకోవాలని వెళ్ళి నాకి మా ఆయన ఇప్పించారు మ్యామ్. ఎందుకు ఇప్పించారు బంగారం ఉంటే? బంగారం లాంటి వైఫ్ ఉంటే ఇప్పిస్తారు. మరి ఇంకొకటి మ్యామ్, తను యాక్చువల్లీ మా పాపది పాస్‌పోర్ట్ అప్లై చేశాము. అది స్ట్రక్ అయిపోయి 3 months అయింది. నేనేమి చేయలేదు మ్యామ్ ఫస్ట్. నువ్వే చేసుకో అని పాపకి చెప్పాను. తను ఎగ్జామ్స్ దీంట్లో తను ఏమీ చేయలేదు. నేను స్టార్ట్ చేసినాక క్రియేషన్ బుక్ లో రాసినాక తనకి చెప్పాను మ్యామ్, ఈ 1 month లోపల నీకు వస్తుంది అని చెప్పాను. తను సెకండ్ టైం అప్లై చేసింది వెళ్ళాలా అనేసి. అది ఎలా అంటే మ్యామ్, నెక్స్ట్ టుమారో వెళ్ళాలి, ఈరోజు ఈవినింగ్ నీ పాస్పోర్ట్ డిస్పాచ్ అయ్యింది అని వచ్చింది మ్యామ్. లుక్ ఎట్ దట్. అమేజింగ్. గ్రేట్ సృజన. అందరు గట్టిగా ఈ బ్యూటిఫుల్ గర్ల్ కి కంగ్రాచులేషన్స్. 3వ రిజల్ట్ ఏంటి అసలు మన చక్ర క్లాస్ వైశాలి గారు అండ్ అరుణ గారు. ఒక నిమిషం వైశాలి గారు. ఎస్ ఐఎమ్ సారీ ఉండి తల్లి, నువ్వు మనం కొత్త వాళ్ళని తీసుకుని. ఎస్ వైశాలి గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మా. ఇది మా పాప నెంబరు, తన పేరు. ఓకే. నా పేరు లక్ష్మి అమ్మ. లక్ష్మి అదే గారు. మీకు వేరే క్లాసెస్ కి వచ్చాను నేను. ఇది నాకు ఆ లక్ష్మి గారు తింటా అంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆవిడ చెప్తా అంటే. అదే షేర్ చేస్తాను. ఏం లేదు, రిజల్ట్ అమ్మా. నేను యాక్చువల్ కెనడాలో ఉన్నాను, మా హస్బెండ్ ఇండియాలో ఉన్నారు, నేను పాప దగ్గర ఉన్నాను. అయితే తను 2 months నుంచి చెరువుకి అంటే కల్చర్ చేస్తామమ్మా. చేపల చెరువు లాస్ట్ టైం చెప్పాను బావ. అవును. అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము, వర్షాలు లేవు, నాకేంటో అసలు నువ్వు ఉంటే బాగుండేది, నాకేం తెలియట్లేదు, ఖాళీ చేయాలని చాలా రేట్లు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి, ఏదో చాలా సఫర్ అయిపోతున్నారు. అయితే నేను వైశాలితో అన్నాను మా పాపతో, ఎందుకు ఇట్లా ఉన్నా నాన్న ఇట్లా డెసిషన్ తీసుకోలేకపోతారమ్మా అంటే, అమ్మా నార్త్ స్టార్ కప్ చెప్పమ్మా, తనే దారి చూపిస్తుంది అంది. అంత ఈజీగా చెప్పింది. తను చిన్నదైనా. అయితే ఆ రోజు నార్త్ స్టార్ మెడిటేషన్ చేసి నేను పేపర్ రాసి నువ్వే దారి చూపించాలి నాకు, అక్కడ ఏమి నాకు చేయటానికి తనకు పాలు పోవట్లేదని చెప్పి బాక్స్ లో పెట్టి లోపల పెట్టాను. నెక్స్ట్ డే ఫోన్ చేసండి, మా 2 months నుంచి తను చాలా ఇది అవుతున్నారు. ఫోన్ చేసి, లక్ష్మి వాళ్ళ చెరువు ఎట్లా ఉందో తెలుసా, ఇట్లా వలాళ్ళు వచ్చి మొత్తం అంతా తీసేశారు, ఆ చిన్న చేప అంతా పోయింది, నల్ల చేపలు పోయింది, చాలా బాగుంది, అసలు మనం చూసుకోక్కర్లా,
ఇంకా మార్చక్కర్లా, నాకు మనీ వేస్ట్ అవ్వదు. నాకు వర్షాలు రాకపోయినా అసలు ఎంత హ్యాపీ అంటే, ఇట్లా నార్త్ స్టార్ వైశాలి చెప్పింది, మీరు చెప్పారు పెట్టి, అమ్మ నార్త్ స్టార్ వదిలేయమ్మా అంది. అసలు నాకైతే అది అద్భుతం డివైన్ అనిపించింది. ఎనర్జీ లక్ష్మి గారు, డివైన్ ఎనర్జీ వైశాలి ద్వారా చెప్పించింది. మీకు వినట్లేదని గుర్తు చేసింది. అవును అవును, నేను చాలా బాగా ఫీల్ అవుతాను. నేను ఉంటే ఏం చేసేదాన్ని కొన్ని, నాన్న చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్నాను. అంటే కాదమ్మా నార్త్ స్టార్ కప్ చెప్పేసే చేస్తున్నాను. అది తనేమో మూమ్ క్లాస్ కి వెళ్ళింది, నేను ఈ క్లాస్ లో ఉన్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. ఓ మై గాడ్, ఈ రోజు మళ్ళీ ఇంకో రిజల్ట్ మన లక్ష్మి గారు అండ్ వైశాలికి ఇద్దరికి కలిపి కంగ్రాచులేషన్స్. అమేజింగ్. నార్త్ స్టార్ కి చెప్పు అని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఎవరి గోల్ సారీ ప్లీజ్. లవ్ యూ సో మచ్ మేడం. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్ మీరు బాగున్నారు చాలా మేడం. నిన్న ఇవాళ మాత్రం మాకు ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మేడం. అసలు అందరినీ ఏడిపించేసి మాలో ఉన్నది మొత్తం ఒక కన్నీళ్ల రూపంలో, పొగ రూపంలో వెళ్ళిపోతుంది. నేను కూడా అమ్మమ్మ వాళ్ళ కాడ పెరిగాను. సెకండ్ పాపను పుట్టానని, రెండోసారి అమ్మాయిని పుట్టానని తీసుకెళ్లి వాళ్ళ కాడ వేశారు. నేను కూడా అంతే పెరిగాను. అందరికీ ఉన్నాయి మేడం తల్లిదండ్రుల నుంచి ఎంతో అంతో, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో స్ట్రబుల్ అయ్యారని మీలాంటి వాళ్ళని మాకు ఇచ్చాడు మేడం దేవుడు. మా అందరికి అమ్మలాగా, నాన్నలాగా కూడా చూస్ చేసుకుంటారు అని చెప్పా కదా. మన సోల్లో ఈ అమ్మాయి రావాలి, ఒకళ్ళు రావాలి, ఎవరో ఒకళ్ళు, నేను ఇంకొకళ్ళు ఎవరైనా. మీరున్నారు కదా. ఇప్పుడు ఏడ్ చేసి ఇక్కడి నుంచి ఈ అమ్మతోటి మేము హ్యాపీగా మా లైఫ్ జాయ్. మరి ఇవాళ మెడిటేషన్ ఏంటి? జాయ్ లోకి వెళ్ళిపోయాం కదా, ఆల్రెడీ వెళ్ళిపోయాం. ఏడుపు నుంచి జాయ్కి అసలు ఏంటి మేడం, అసలు మాట్లాడటానికి కూడా మాటలు రాలేదు మేడం. రాత్రి గాని, పూట గాని, మధ్యాహ్నం గాని అసలు మాట్లాడటానికి మాటలు రావటం లేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లా. పెద్దవాళ్ళు చెప్తున్నారు కొంచెం తేరుకొని, మాలాంటి వాళ్ళని చిన్న చిన్న వాళ్ళని తేరుకోలేమన్నమాట. శక్తి కావాలి కదా తేరుకోవాలంటే. 2 బ్లెస్సింగ్స్ ఇవ్వండి మేడం. మా చిన్న పాప మనీ క్లాస్ లో ఉంది. తనకి ఈ రోజు లండన్ లో పార్ట్ టైం జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వటానికి వెళ్ళింది మేడం. బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాపకి. అసలు నేను చిన్న పాప అంటే ఇంకా ఏదో ఎల్కేజీ యూకేజీలో ఉంది ఆ పాప, 3 ఏళ్ళు అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, తన గ్రాడ్యుయేషన్ సెరమనీకి నన్ను రమ్మని ఫోర్స్ చేస్తుంది. నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి వెళ్ళాలని. మంచి డ్రెస్సులు కొనుక్కోండి, లండన్ వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. వెళ్తున్నారు గ్రాడ్యుయేషన్ సెరమనీకి. ఇప్పుడే చెప్పా వర్దీ క్లాస్ అని. ఎందుకు వర్దీ కాదు? మీకు వెళ్ళాలని ఉందా లేదా? ఒకటి మేడం, నేను పెద్ద రిజల్ట్ చెప్పాలి మీకు. ఒకటేమో అమ్మటానికి పెట్టాను, దానికి మంచి రేట్ రావాలి. ఒకటేమో కొనటానికి పెట్టుకున్నాను, అది సక్సెస్ అవ్వాలి. ఇది అవుతే నేను 1 వీక్ లో మీకు మంచి రిజల్ట్ చెప్తాను. ఇప్పుడు మీకు మంచి రిజల్ట్ వచ్చేసింది, తదాస్తు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు మ్యాజిక్ బాక్స్ లో వేసారా, నార్త్ స్టార్ కి రాసారా? రాసాను. కన్ఫామ్ గా చేసేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. తదాస్తు. లవ్లీ లవ్లీ లవ్లీ. కంగ్రాచులేషన్స్. మీ పాపకి బ్యూటిఫుల్ గా అన్ని వచ్చినాయి. అందరూ ఒకసారి కూడా అరుణ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. బ్యూటిఫుల్ గర్ల్. Congratulations.